పార్లమెంట్ ముందు ఎన్డీఏ మహిళా ఎంపీలు నిరసనను వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్ చెప్పండి, ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు, కానీ ఈ తరహా రిజల్ట్ని చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది? కరెంట్ కండిషన్ ఏంటి? మహిళా లోకం కొంత నిరాశకు గురైంది. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు గట్టెక్కి ఉంటే 2029 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ దక్కేదనేటువంటి ఆశతో ఎదురు చూశారు. కానీ ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి ఓటింగ్లో మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. సో దీనికి వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటేశారు, అనుకూలంగా 298 మంది ఓటేశారు. సో మొత్తానికి నిజానికి ఈ బిల్లు నెగ్గాలంటే ఖచ్చితంగా 352 మంది ఎంపీల బలం అవసరం. కానీ అంతమంది ఎంపీల బలం ఎన్డీఏ కూటమికి లేదు. సో ఆ నేపథ్యంలో 54 ఓట్ల తేడాతో ఈ బిల్లు వీగిపోయింది. సో 2/3 మెజార్టీ లేని కారణంగా ఈ బిల్లు పాస్ కాలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఈ చారిత్రాత్మక కీలకమైనటువంటి బిల్లు లోక్సభలో ఓడిపోయింది. దాంతో తాము ఈ బిల్లును ఇంకా మిగిలినటువంటి 2 బిల్లులను కూడా ముందుకు తీసుకెళ్తలేనట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటించారు. అయినప్పటికీ మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లులకు సంబంధించినటువంటి ఎఫర్ట్స్ కొనసాగుతాయి. ఖచ్చితంగా మున్ముందు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. సో మొత్తానికైతే దాదాపు 2 రోజుల పాటు 25 గంటలకు పైగా దాదాపు దీనికి సంబంధించినటువంటి చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఎట్టకేలకు ఈ బిల్లు ఆమోదం పొందకుండానే వీగిపోయింది. సో ఆ నేపథ్యంలో ఈ విషయం పైన పార్లమెంటులో విపక్షాల వైఖరి పైన ఇటు ఎన్డీఏ మహిళా ఎంపీలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్లమెంటు ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సో మొత్తానికి నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ అలాగే డీలిమిటేషన్ దాదాపు 850 సీట్ల వరకు పెంచాలనేటువంటి ప్రయత్నాలను కూడా వీగిపోయినటువంటి పరిస్థితి. సో తొలిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్లో ఎదురైనటువంటి ఒక సెట్ బ్యాక్గా ఇది మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.